సంబంధించి మామిడికాయ రైతులకి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు 4 రూపాయలు మరొకసారి రైతుల్ని ఆదుకునే క్రమంలో 4 రూపీస్ సబ్సిడీ ఇస్తామని నిన్న 7 గంటల ప్రాంతంలో అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ శుభవార్తని నిన్న 7 గంటలకు తెలియజేయడం జరిగింది. 7-8 గంటల ప్రాంతంలో మామిడికాయ రైతులంతా చాలా సంతోషంగా, గతంలో 4,000 ఇచ్చారు, 4,000 రూపాయలు ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. ఈసారైనా ధర వచ్చి రైతులు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తే ఇంకా కూడా ఇరాక్ అలాగే ఇరాన్ యుద్ధం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేది ఆగిపోయి ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా చాలా నష్టాన్ని మిగిల్చిందని, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు పలుచుకోవడానికి ముందుకు రాలేదు కాబట్టి మేము కాయలు కొని ఏం చేసేది అని నిరాశతో 5 రూపాయలు 6 రూపాయలు రైతులకి ధర, కనీస కూలి, వాళ్ళు కొట్టిన మందులు అంటే పెస్టిసైడ్స్ కూడా చాలా దూరం చెప్పి బాధపడే క్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా మామిడి రైతులని ఆదుకున్న చరిత్ర లేదు. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలని సబ్సిడీ ఒక టన్నుకి ఇవ్వడం చాలా సంతోషకరం. రైతులందరూ కూడా మా చిత్తూరు పట్టణం నుండి ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేశారు. పొద్దునే ఇప్పుడు మామిడికాయల మండీలో కూడా వచ్చి ఇక్కడ ధరలు కానీ రైతులు కానీ పడుతున్న ఇబ్బందుల పట్ల మేము ఇప్పుడే అందరూ కూడా మాట్లాడడం జరిగింది. రైతులంతా కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలియజేశారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉండామని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నారు. వీళ్ళందరి తరఫున మా ముఖ్యమంత్రికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రైతులకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఎంఎస్పీ అనౌన్స్ చేసి 4 రూపాయలు 2018లో ఉంటే, అప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చినప్పుడు రేణుగుంట హైకోర్టు అడిగితే ఇమ్మీడియట్ గా 4 రూపాయల లెక్కన ఆ సంవత్సరం కాల భాగం అయిపోయినా ఆ కాల భాగం పంటకి మరి 4 రూపాయలు ఇచ్చి 18 కోట్ల రూపాయలు అతను ఇవ్వడం జరిగింది. అదే మాదిరి మొన్న 24-25 సీజన్లో సుమారు 180 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అదే మాది మొన్న కూడా మన గౌరవ శాసనసభ్యులు మన జిల్లా నుంచి, ముఖ్యంగా మన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు మరి ఆయనకి సీఎం గారికి రిప్రజెంట్ చేస్తే దానికి అనుగుణంగా ఈ రోజు 4,000 రూపాయలు ఒక టన్ను లెక్కన అందరికీ ఇవ్వాలని తెలియజేయడం కూడా జరిగింది. ఇదే మేము రైతులందరూ కూడా కోరుకునేది ఒకటే, మీరు మండీలలో కానీ లేకపోతే ఫ్యాక్టరీలలో ఇచ్చేటప్పుడు దానికి ఆధార్ కార్డు, మీ బ్యాంకు పాస్బుక్ నెంబర్ ఆ 2 కానీ ఇస్తే ఆ 4 రూపాయలు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిందో అది డైరెక్ట్ గా మీకే వస్తుంది. ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఇచ్చినా ఇది మాత్రం మీరు తోలిన 2-3 నెలలంటే సీజన్ అయిపోయేంత లోపల మీ అకౌంట్ లో ఈ డబ్బులు పడుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవడం కూడా జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఈ తోతాపురికి 4 రూపాయలు ఇస్తా ఉంటారు. రైతులందరూ కూడా కవర్లు కట్టి మంచి రేట్లు అమ్ముకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.